అన్నలు నన్ను వంశీ సార్ పంపించిండు. ఎట్లా పొద్దున ఆఫీస్కి కూడా వెళ్ళాక మన జీతం 60,000 కదా. ఏమైందన్న గతంలో అవుతున్నారు నవ్వకపోతే ఏం చేయమంటావు? నువ్వు మోసపోయినావు తమ్ముడు, నీకు ఇంకా అర్థమైతే లేదా? ఇట్లా ఇక్కడ కూర్చుంది కదా. మోసపోవడేమన్నా 3 లక్షలు అప్పు చేసుకుని ఉన్నాడు కట్టొచ్చిన ఏజెంట్కి 60,000 జీతం అంటే. తమ్ముడు అయింది ఏదో అయిపోయింది, నువ్వేం టెన్షన్ తీసుకో. నువ్వు ఒక్కడే కాదు మోసపోయింది, నీతోని ఇదో తిన మోసపోయిండు. అంతకుముందు నేను మోసపోయినండి, మొన్న వచ్చిండు తమ్ముడు మోసపోయాడు. నువ్వేం బాధపడదు. అట్లా అని చెప్పి నేను ఇవాళ వచ్చిన అన్న నాకు ఇంత జీతం ఉన్నది నేను పోతా అంటే నడది. ఎందుకంటే నేను నమ్ముకున్న ఇంటికాడ ఆల్సో బాధపడతాడు. నువ్వేం టెన్షన్ తీసుకో. ఇక్కడ నేను పండుకో, పొద్దుగా 5 గంటలు లేపుతాము, మేము ఏదో పనిపోతాము, మాతో నీళ్ళు దొరకపోతాం అంతే తప్ప. కానీ నువ్వేం బాధపడదు తమ్ముడు. మనకు ధ్యానం నువ్వేం టెన్షన్ తీసుకో. తమ్ముడు మేము అందరం ఉన్నాం, అన్నం తిను, పండుకో, రెస్ట్ పొద్దులు దూరుతున్నాయి. ఓకే అన్నీ మనకు అన్నం పెట్టు. డాబ్లో తిన్నాం. అవ్వా నాకు ఇది వచ్చింది, పోతున్నా దేశం. మంచిగా ఉంటుంది సరేనా? ఆ జీతం ఎంత అనుకున్నావు? 60,000. మన బాధలన్నీ పోతే మంచిగా బంగారం చేపిస్తా, బాబుకు బండి కొనిస్తా, మంచి ఇల్లు కట్టుకుందాం సరేనా? మీరేం భయపడకూర్రి, నేను మంచిగా చేసుకుంటా పని అక్కడ. సరే మరి పోతున్నా బాపు. అమ్మా పోయేస్తా, పెదాపు పోయేస్తేనే కొద్ది ఇల్లు దిక్కి చూడు. తమ్ముడు ఏమైంది? ఇట్రా ఎందుకు బాధపడుతున్నావు? దాదా ఏం భయపడకు. ఓ శ్రీకాంత్ ఇట్రా మనోడు బాధపడుతున్నావు, పాట పడుతురా. అన్నా అందమా దోస్తి గట్టుకుందమా,
నువ్వేం చేస్తావో తెలియదు నాకు. ఈ నెల లాస్ట్ లోపు నాకు 70,000 ఫోన్ పంపియు, లేకపోతే నేను ఈయనే ఏ బాయిలన్నా దుంకి చచ్చిపోతా. అయ్యో బిడ్డ నీ పని చేస్తా బిడ్డ, నేను పంపిస్తాను బిడ్డ, నేను పంపిస్తాను. ఏమైంది బ్రో డల్? 4 సంవత్సరాల లవ్ అన్న, ఆమె 2 రోజులల్లో పెళ్ళి. ఆమె లేకుండా ఎట్లా బతకాలనో అర్థమైతలేదు. సరే అన్న మరి అందులో ఉద్యోగం రావాలి జాగ్రత్త పైలం కొంచెం అందరూ అడిగినా తీసు లాభం కదా. సరే అన్న అత్త 2 నెలలు అంతే. జాగ్రత్త మరి తమ్ముడు. ఏమరా తమ్ముడు? అన్న ఇప్పుడు వచ్చినాయి, అంత మంచిదేనా? అంత మంచిదే. ఎప్పుడు పబ్జి ఆడుతున్నావా? చదువుకుంటున్నావా లేదా? చదువు ఎక్కడ అన్న, పబ్జి ఆడుకుంటా. అంతేనా? మాయ కలిసిండా అన్న? ఎందుకురా? ఫోన్ పంపిస్తా అన్నాడు నీతోటి. అరే పంపలే కదరా మరి. అమ్మతోడు ఇచ్చి మా అయ్యకి ఇంత వేసి ఉన్నాడు అండి. మా దోస్తులు ఒక్కొక్క ₹1,00,000 ఫోన్ వాడుతారు, నాకు సిగ్గింత అవుతారు వచ్చి మా అయ్య. ఏంది అవునరా, మీ అయ్య నిజంగా వేస్ట్ గాడు. మీ అందరి కడుపులు నింపడానికి ఆయన ఒక్కటే పూట తింటూ చూసినావా? వేస్ట్ గాడే. కన్న తల్లిదండ్రులను, కట్టుకున్న పిల్లల్ని విడిచిపెట్టి అక్కడ పోయి అంతగానో కష్టపడుతూ చూసినావా? వేస్ట్ గాడే మీ అయ్య. నా పిల్లలు నా లెక్క కావద్దు, మంచి చదువుకొని గొప్ప స్థాయిలు ఉండాలి, నా లెక్క కష్టపడద్దు అని ఆలోచిస్తూ చూసినావా? అందుకు వేస్ట్ గాడే. దిగ్గుండాలిరా కొంచెం అన్నా. అరే నేను ఇంతసేపు అయింది కదా, మరి మా ఎట్లున్నాడు అని అడిగినవారా? ఆరోగ్యం మంచిగా ఉన్నట్టునా ఎప్పుడు అతడు అని అడిగినవారా? మా అయ్య బయట దేశం పోయి సంపాదించుతున్నాడు, పైసలు పంపుతుండు అంతే. మరి ఏం చేసి సంపాదించుతున్నాడు అని ఒక్కడని అడుగుతున్నారా? ఒకసారి నాన్న లేని వాళ్ళని అడుగురా, నాన్న విలువ ఏదో తెలుస్తుంది. డైరెక్ట్ ఫోన్ చేస్తుంటే నాన్న నాకు అది పంపు, నాన్న నాకు ఇది పంపు అని అడుగుతారు కానీ నాన్న ఎట్లుండేమని ఒక్కసారి అన్న ప్రేమతో 4 మాట్లాడతారా మీరు? తీసుకో. నమస్తే. మంచిదేనా? అంత మంచిదే. ఇంటికి పోతున్నావు కదా? రేపు పోతున్నా, రేపు రాత్రి వరకు పోతా. పోతే ఇది కొంచెం మా ఇంట్లో కొడుక్కి కొద్దిగా. ఇంత పెద్ద ఫోన్ ఎందుకన్నా, చెడిపోతారు పిల్లలు. చెడిపోని కానీ నా కళ్ళ ముంగుంటుంటే అది. సరే తీ, నీ ఇష్టం. ఇంత తీమరా? ఎందుకో తెలియదు, మా మధ్యతరగతి కుటుంబాలకు ఆస్తులు తక్కువ ఉన్నా కొంచెం ఆశలు ఎక్కువగా ఉంటాయి. ఏదో సాధించాలి అని ప్రతి ఒక్కరూ ఆశతో బయలుదేరితే ఎవడో మోసం చేస్తూనే ఉంటాడు. కుటుంబం వదిలి, తల్లిదండ్రులను వదిలి, భార్య పిల్లల్ని వదిలి మా బ్రతుకులు మారుతున్నాయి అనుకునే లోపు ఆశలు కాస్త అడియాశలు అయిపోతాయి. ప్రేమించిన అమ్మాయి కూడా దూరం అవుద్ది. పిల్లలుగా మీరు కూడా ఒక్కసారి మీ తండ్రి గురించి ఆలోచించి కాస్త ప్రేమగా మాట్లాడండి చాలు. మేము తీసే విధానంలో తప్పు ఉంది కావచ్చు. మా మధ్యతరగతి కుటుంబాల బాధలు మాత్రం అబద్ధం కాదు. తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించాలి. మీ గల్ఫ్ కుటుంబం.